కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చిన ఒక బాలికపై ఆ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ట్రైనింగ్కు సంబంధించిన సర్టిఫికెట్ కావాలన్నా, మంచి మార్కులు రావాలన్నా తాను చెప్పినట్లు వినాలని బెదిరించాడు. ఒక రూమ్లోకి తీసుకువెళ్లి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరి ఆ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకుడి బాగోతం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకుడిని బాధితురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వికారాబాద్ పట్టణంలో నవాజ్ అనే వ్యక్తి బ్రెయిన్ ట్రీ పేరుతో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నాడు. వికారాబాద్ పట్టణానికి చెందిన ఓ బాలిక 45 రోజుల కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడానికి బ్రెయిన్ ట్రీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అయ్యింది. అప్పటికి 40 రోజుల కోర్సు పూర్తి కాగా మరో 5 రోజుల కోర్సు మాత్రమే మిగిలి ఉంది. రోజు మాదిరిగానే ఈ నెల 3వ తేదీన కూడా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళింది ఆ బాలిక. అయితే ట్రైనింగ్ సెంటర్కి వెళ్లిన బాలికను క్లాస్ రూమ్లో వెళ్లకుండా నిర్వాహకుడు నవాజ్ అడ్డుకున్నాడు. ట్రైనింగ్కు సంబంధించిన సర్టిఫికేట్ కావాలన్నా, ట్రైనింగ్లో మంచి మార్కు రావాలన్నా అదే బిల్డింగ్లోని పై అంతస్తులోకి రావాలని బాలికపై ఒత్తిడి చేసి తీసుకెళ్లాడు నవాజ్. పై అంతస్తులోకి తీసుకెళ్లిన నవాజ్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దాంతో ఆగ్రహంతో బాధితురాలి కుటుంబ సభ్యులు కంప్యూటర్ సెంటర్కి వెళ్లి నవాజ్కు దేహశుద్ధి చేశారు. ఫాలో చేస్తే టెన్షన్ అడగంగానే నాకు మైండ్ లో రాలేదు. ఏం చేయాలడం నేను మర్చిపోయినా. రెగ్యులర్ గా ఆటో అంతే, దాంట్లో ఏం లేదు. పిల్ల ఏడుస్తున్నారు. ఇంటికాడ వచ్చి ఇప్పుడు వచ్చి మొత్తం మీ రూమ్ చూసిన పిల్ల లేదు. మా అక్క ఫోన్ చేసిన పిల్ల కూడా లేదు అని చెప్పింది. రాలేదా కన్నా దిగుతూ వస్తున్నాడు. అక్క కూతురు వచ్చిందని అడిగిన. అడిగితే న్యాయ भाई ఆటో లేటుగా ఉందా, एक ఆటో का जाके पूछो. వీడు మీకే దిగుతున్నాడు, మెట్టు దిగుతున్నాడు. నేను మీకు వద్దు, మా పిల్ల మీనను ఉండదు. వాడు బయట వచ్చినా కొడతాం. మీరు ఇంటికి విడిచిపెడితే తర్వాత నవాజ్ను వికారాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నవాజ్ గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టు తెలిసింది. ఒక 45 డేస్ బ్రెయిన్ ట్రీ అని అక్కడ కే రాజా ముందర ఉంటుంది. అందులో బ్రెయిన్ ట్రీ అడ్వర్టైజ్ అయితే కంప్యూటర్ సిస్టంలో నేర్పుదామని మా పాపను పంపించిన, మాకు తెలిసిన పాపను పంపిస్తే 30 డేస్ అయిపోయింది. 30 డేస్ తర్వాత ఇంకో 4-5 డేసే ఉన్నది. 45 అంటే ఒక 40 డేస్ అయిపోయి ఇంచుమించు గీటు అంతా మామూలు ఉన్నారు. అయితే పాప పోయింది, కాకపోతే లోపలికి పోలేదు. లోపలికి పోనందున వాళ్ళ తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది. మీకు తెలిసిన పాప రాలేదని చెప్తే మళ్ళీ నేనేం చేసిన, మా బామ్మడికి ఫోన్ చేసిన, మీరు తొందరగా అని చెప్పి పోతే పాప లేదు. అలా పాప లేనందున నేను అంతా మళ్ళీ అతను ఏం చేసినంటే మళ్ళీ కొంచెంసేపు చూసిన తర్వాత పైకి వెళ్ళి బ్రెయిన్ ట్రీ ఒక విధవా ఉన్నది కదా, వచ్చేటప్పుడు ఇతను అడిగిండు, అరే మా పాప రాలేదంటే నమస్తే సలాం చేసి చేకనిస్తే మన చేతుల్లో వైబ్రేషన్ అనిపించింది. డౌట్ వచ్చి ఇతను మీదికి పోతే పాప మీద ఉన్నది. అందుకే ఎందుకు మీదికి పోయి అవసరం, కంప్యూటర్ నేర్పేది కింద 2nd ఫ్లోర్లో, 3rd ఫ్లోర్లో ఏం పని ఉన్నది. పాప ఏమని అంటే తీసుకుపోయాడు, జబర్దస్తీ చేసిండు. ఆ పైకి రా, నీకు సర్టిఫికేట్ కావాలంటే పైకి రావాలి, మార్కులు మంచి రావాలంటే మీదికి రావాలని చెప్పి పాప చెప్పింది. అది వచ్చి మళ్ళీ మా పాపకు చెప్తే ఆయనకి ఏమనలేనప్పుడు ఇంటికి తీసుకొచ్చి అడుగుతూ చెప్పినందుకు వచ్చి కొట్టినాం.